సద్గురు ప్రభు మహారాజుకి అందరూ గురువు గారికి చెప్తున్నారు అమ్మా, అందరూ కూడా చెప్పచ్చు. జై సద్గురు ప్రభు మహారాజుకి, జై సద్గురు ప్రభు మహారాజుకి. మరి మా మద్గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ గారికి, బోధగ్రోలితమైన సమిష్టి బోధానంద ఉప్పలెంచి కృష్ణమూర్తి నాయన గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, సభలో ఆశీనులందరికీ కూడా నా ద్వాదశి వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు 23వ వార్షిక ఆరాధన జరుపుకుంటున్న అభయానంద అనుభవానంద స్వామి వారికి కూడా నా ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ, మరి బర్త్డే జరుపుకున్నట్టు 23/3 మూడో నెల 23 పిల్లల మీ గుర్తు పెట్టుకున్నట్టుగా మంచిగా అయ్యగారిది అప్పటి నుంచి కూడా, మా తాతగారిది కూడా ఇట్లాగే 25 డిసెంబర్. ఇక అది గుర్తు అనమాట. ఎప్పటికీ 25 డిసెంబర్ అంటే గుర్తు. మా గురువు గారు ఆ విధంగా మాకు చెప్తున్నారు కాబట్టి అది సభలో ఒకసారి తెలుపుకుంటున్నాము. మరి అదే విధంగా పెద్దలు ఎన్నో విషయాలు వారి వారి అనుభవం ప్రకారముగా చెప్పుకుంటూ వచ్చినారు. మరి ఈ బోధ అందరితో చెప్పేది కాదు. ఎందుకు అంటే అందరికీ అర్థమైనట్టే ఉంటది కానీ అర్థం కాదు. ఏమనిపిస్తుంది అంటే ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక అని చెప్పుతున్నాం నోటితోటి. కానీ ఉన్నది పరిపూర్ణము అంటే చూపించంటారు, లేనిది ఎరుక అంటే ఎట్లా లేదు అంటే అది వివరిస్తారు. పెద్దలు ఎన్ని విధాలుగా వివరిస్తారంటే వారు ఎన్ని విధాలుగా వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకున్నారో అన్ని విధాలు కూడా మనకి తెలిపి ఉన్నారు. కానీ మరి పరిపూర్ణము ఎలా ఉంది అంటే అది ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, పొట్టిగా ఉందా, పొడుగ్గా ఉందా, ఎట్లా ఉన్నది? నామము, నటన, రూపము ఏమీ లేనిది పరిపూర్ణం. మరి ఏమీ లేనిదంటే లేదా, ఉన్నది. ఎట్లా ఉంది అంటే ములుగుచ్చ సందు లేక కలిగి ఉన్నది బట్ట బయలు కదరామాయన్న, ఇదిగో చూడు కదలాదోయన్న అన్నారు. మరి ఆ కదలనేది ఏంది అంటే కదలనేది కదలదన్నాడు, కదలికయే మాయ. మరి ఆ కదలిక అంటే ఏంటి? ఇప్పుడు ఆ కదలిక అనేది ఏ విధముగా ఉన్నది అన్న విషయానికి మనము తెలుసుకోవాలంటే గురువుల దగ్గర ఎట్లాగా అంటే మొదటి నుంచి కూడా చెప్తున్నారు. ఎట్లా వినవలనని కనవలనని ఒకరు చెప్పినారు. మరి 4 శుశ్రూషలు లోలత గావించి లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతేసాలన్న నీతో కూడా ఇది మరువకన్నా అన్నారు. ఏది మరవద్దు, ఏది మనం మరవద్దు అంటే మన మోహన్ సాబ్ గారు ఏమన్నారంటే అందరికీ ఈ బోధ అందియాలన్న తాపత్రయం అయ్యగారికి ఉంది. కానీ అందరికీ అబ్బుతుందా? తప్పిప్పులాడే గబ్బిలకు అంటది బోధ. ఎందుకంటే హైకి నైకి అని ఉంటే అది గోడ మీద పిల్ల అటు దూకుతుందో తెలియదు, ఇటు దూకుతుందో తెలియదు. అందుకని ఇది అందరికీ అబ్బదు, తప్పిప్పులాడేటోళ్ళకి అబ్బదు. ఇది ఎప్పుడు మనసొందు కోరిక కలుగు మనుషుడే వినుడి అన్నాడు. ఒకానొక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచినోనికే, అంటే గురుని గాంచి అంటే గురువు లేడు కదా, ఎట్లా గాంచుతాడు? ఆ గురు శిష్యులకే తెలుసు అది. గురువు అంటే ఏంటి అంటే గుణము లేదు, రూపం లేదు. మరి గుణం లేదు, రూపం లేదు. అయ్యా 2 నిమిషాలు టైం ఎక్కువ ఇస్తే వివరిస్తాను. అయితే గుణము లేదు, రూపం లేదు. మనం ఎట్లాగో లెక్కలు పెట్టుకుంటాం కాబట్టి నిర్ణయించి వదిలేద్దాం. అప్పుడు కొంచెం సంశయం అనేది మనకి, సంశయమే జన్మహేతు, సంశయమే మది ఉడగనియదు, సంశయమే ఏమి చెవు కొనగనియదు. సంశయం ఉందనుకో ఏది చెప్తున్నా కూడా వాళ్ళకి ఏది చెప్పినా పట్టదు అనమాట. అందుకని మనకి ఏంటంటే ద్వాదశి, షోడశి,
పంచదశి అన్నారు. మరి ఇప్పుడు మనకి సాంఖ్యం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సాంఖ్యం ఎందుకు చెప్పినారు పెద్దలు? లెక్క పెట్టుకొని లెక్కను తీసేస్తే మిగిలిన దానికి మళ్ళీ ఏమున్నదని పెద్దలు చెప్పుకొచ్చినారు. అది మనకి అర్థం కాకనా అర్థం అయ్యో మనకు కాక మనకేంటంటే ఇప్పుడు మనకి గుణాలన్నీ ఒక్కొక్క పంచభూతాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది. ఆకాశానికి ఒక గుణము శబ్ద గుణము, మళ్ళీ అదే విధముగా వాయువుకి 2 గుణాలు శబ్దము స్పర్శ. మరి అదే విధముగా మళ్ళీ అగ్నికి వచ్చేసరికి 3 గుణాలు. మరి వివరిస్తే అందరికీ తెలిసిందే, నేను షార్ట్ కట్ లో చెప్పుకెళ్తాను. మరి 3 గుణాలు. మరి అదే నీరుకు 4 గుణాలు, భూమికి 5 గుణాలు. మొత్తం ఎన్నైనాయి అవి లెక్క పెట్టండి. ఎన్నైనాయి? అవి 5, ఇవి 4, ఎన్నైనాయి? 9. 9 3 ఎన్ని? 9 3 12. 12 2 ఎన్ని? 12 2 ఎన్నైనాయి? 14. 1 ఎన్నైనాయి? 15. ఇవి ఏంటివి? ఇవి 15 పంచదశి. ఇప్పుడు షోడశి లెక్క పెడదాం. ఇప్పుడు గుణాలు వచ్చినాయి. ఇప్పుడు రూపం రావాలి. ఇప్పుడు అగ్నికి ఆకాశానికి వర్తులాకారము, మరి వాయువుకి షట్కోణ ఆకారము, అవి 6 1 7. మళ్ళీ అక్కడ మళ్ళీ మీకు మధ్యలో ఏమి? అగ్ని త్రికోణాకారం 3. ఈ 3 అవి ఎన్నైనాయి లెక్క పెట్టండి. మళ్ళీ అదే విధముగా అగ్ని తర్వాత వాయువు ఏమాకారం? షట్కోణాకారం. అదే విధముగా వాయువు తర్వాత మీకు ఏమొస్తుంది? అగ్ని ఏమాకారం? త్రికోణాకారం. మరి నీరు ఏమాకారము? చంద్రాకారం. మరి భూమి చతుర్కోణ ఆకారం. ఇవి 16. ఈ 16లకి వెళ్ళి అవి తీసేస్తే 15 తీసేస్తే 1 మిగులుతుంది. ఉన్నది ఏంది? 1. అది ఆ 1 అంటే ఆ 1 కూడా అనకూడదు. అచలములో 1 అనరాదు. 1 ఉంటే 2వ వస్తుంది. అందుకని ఈ లెక్క తేల్చడానికని పెద్దలు ఈ విధంగా నిర్ణయం చేసి అక్కడ ఒంటుకు దోపల బిందొక్కటి అంటించిన లెక్క అధికం బావు. కందార్థాలు ఎందుకు అర్థము కావు అంటే కందార్థాలలో మర్మం ఉంది. భద్రాయురామ శతకంలో మర్మం ఉంది. ఈ మర్మ ధర్మాలతోటే దీక్షితీయంలో నుంచే ఈ మర్మాలు రాసి ఉన్నాయి. సదృష్ట ప్రకాశిక గ్రంథములలో ఇవన్నీ కూడా వివరించి ఉన్నారు. ఈ వివరణ అనేది మనకు తెలిస్తే అప్పుడు అది ఏంటి అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు ఆ 1 మిగిలింది ఒంటుకు దోపల బిందొక్కటి అంటించిన లెక్క అధికం అవుతుంది. దానికి ఒంటుకు యువతల ఒక బిందు అంటించిన అది ఏమవుతుంది? లెక్క ఉళ్ళక్క అవుతుంది. మరి నాకు సమయము ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ సభలో ఇది కంటిన్యూ చేస్తాను. మరి నాకు ఇచ్చిన ఈ సమయానికి జై సద్గురు ప్రభు మహారాజుకి.